జన్మనిచ్చిన ఊరికి స్థానిక ప్రజలకు ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో వయసు చిన్నదైనా మనసు పెద్దదై అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నినాదంతో ఊరి జనానికి ఉపయోగపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు సమాజ సేవకులు తెలుగుదేశం పార్టీ గోరంట్ల మండల మైనార్టీ నేత ఉమ్మర్ ఖాన్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండల కేంద్రంలోని షాదీ మహల్లో శుక్రవారం ఉమ్మర్ ఖాన్ సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువ నాయకులు ఉమాఖాన్ ఇదివరకే గోరంట్ల మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మండల ప్రజల మన్ననలు పొందారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సప్తగిరి హాస్పిటల్ వారిచే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో సర్జన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు నిపుణులైన డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను సైతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇందుకు కారకులైన దాత ఉమ్మర్ ఖాన్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లాపల్లి వెంకట్రెడ్డి, షామీర్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఉమ్మర్ కోసం అన్నగారు పార్థసారథి అన్నగారు మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మర్ ఖాన్ గారు, అదేవిధంగా ఉమ్మర్ ఫరూక్ గారు, నరసింహులు గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలందరూ వచ్చారు. భారీ హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఇక్కడ వసతి కల్పించి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ వైద్యులతో సహా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి ఇబ్బంది అనేది గుర్తించి వాళ్ళు కూడా బెంగళూరు హాస్పిటల్స్కి తరలించి అక్కడ కూడా మంచి సౌకర్యంతో వైద్యం అందించాలనేటువంటి మంచి ఆసక్తితో, ఒక దృక్పథంతో ఈరోజు గోరంట్ల పట్టణంలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్టుగా మిమ్మల్ని అభినందిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఈరోజు ఏంటంటే అన్ని రకాల వైద్య సౌకర్యాలు అన్ని చోట్ల అందుతూ ఉన్నాయి. ఏ కొద్ది మందికి మాత్రమే ఈ సౌకర్యం లేదు. ప్రభుత్వాల పరంగా కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనేటువంటి స్కీమ్ అయితే ఇలాంటి స్కీమ్ అయితే కూడా ఉండేది. అదేవిధంగా ఈ ప్రభుత్వాల్లో కూడా అన్ని ప్రభుత్వాల్లో కూడా అలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో అదేవిధంగా ఇంకా ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం. దీనిని తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఆ సౌకర్యాన్ని పొందాలని, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉమ్మర్ ఖాన్కి భవిష్యత్తులో ఆయుధారోగ్య ఐశ్వర్యం, ఆ భవిష్యత్తు అన్ని రకాల ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఆ కారణంగా ఈరోజు వడసీలలో పెద్ద ఎత్తున జేహోపీసీ సదస్సు ఉంది. దాని 11 గంటలకే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ దగ్గర ఇక్కడ సమయం గడపలేకపోతే ముందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.